Actually, last classలో we stopped here because CSV to XML ఫైల్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు సో ఎక్స్పెక్టెడ్ ఫార్మాట్లో డేటా అనేది రాలేదు. ఓకే, సో నా ఐ డిడ్ ఓన్లీ యాక్చువల్లీ నేను ఈ కాంపోనెంట్ యాడ్ చేశాను. ఇక్కడ ఆ డేటా అంటే వన్స్ ద ఫైల్ వాజ్ ఓకే వెరిఫైడ్, ఫైల్ డేటా వాజ్ వెరిఫైడ్, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని నేను ఒక వేరియబుల్లో లైక్ ఇన్పుట్గా ఈ డబ్ల్యూడి రిట్రైవ్ డాట్ వేరియబుల్. సో బికాస్ ఈ వేరియబుల్లోనే మన ఫైల్ డేటా అనేది ఉంటుంది. ఓకే, సో అది ఈ కాపీ కాంపోనెంట్కి ఇన్పుట్గా ఇచ్చాను. ఓకే, సో ఫ్రమ్ హియర్ యాక్చువల్గా ఏంటంటే లేటర్ పర్పస్, ఒక లేటర్ యూసేజ్ గురించి నేను ఈ వేరియబుల్ అనేది జస్ట్ ఈ కాపీ కాంపోనెంట్ అనేది యాడ్ చేశాను. ఎందుకు అని అంటే సో యాక్చువల్గా ఎర్లియర్ ఎస్టర్డే ఈ కాపీ కాంపోనెంట్ మనం యాడ్ చేయలేదు ఇక్కడ. సో హియర్ ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ ఈఎక్స్పి డైరెక్ట్గా ఇలా యూనో వ్యాలిడేట్ చేస్తుంది. సో వ్యాలిడేట్ చేసి జస్ట్ ఏ కైండ్ ఆఫ్ యూనో ఇంటిగ్రేషన్ ఇన్ఫర్మేషన్ లాగా మనకు అది ప్రొవైడ్ చేసింది, లైక్ దిస్ వన్. ఓకే, లైక్ దిస్ వన్. సో అలా కాకుండా డైరెక్ట్గా ఏ వేరియబుల్ అయితే ఫైల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందో సో ఆ వేరియబుల్ నేను ఇక్కడ కాపీ కాంపోనెంట్ యాడ్ చేసుకొని లైక్ what I did in the outbound integration, same thing, just select one copy component and I was added the variable here, that's it. So now ఈ వేరియబుల్లో డేటా ఉండింది, సో అది ఇన్పుట్గా కాపీ కాంపోనెంట్లో వచ్చింది. సో అవుట్పుట్ మెసేజ్గా ఓకే అవుట్పుట్ అనేది మెసేజ్ లాగా వచ్చింది. సో ఆ మెసేజ్ అనేది నెక్స్ట్ CSV to XML అనేది ఓకే ట్రాన్స్ఫర్ అయింది. సో నా ఫస్ట్ టెనెంట్ కనెక్ట్ అవుదాం. Okay, so you know how to connect to the tenant and all. Okay, always check the test connection only. Okay, yeah, connection successfully. Okay, let's deploy the integration. Because ఎందుకు మనం ఇది చేస్తున్నామనంటే we need XML file. Okay, so based on XML file we need to write some eval properties and our eval properties ని వెబ్ సర్వీస్ లో పాస్ చేయాలి. So that is the reason. Okay, open the integration, business process definition, open this business process definition and configure document, click on OK. Integration administrator security group add చేద్దాం, click on OK, done. So after done I'm going to launch the integration, click on OK. Okay, attachment document, attach, test2 input file, ఇదే మన input file completed. Click on view details, expand the details and process and click on the overall process hyperlink. Just complete this process. Okay, yeah, completed. Now let's verify the server log file. Click on the retrieve log files, download the server log and open the log file. Yeah, check XML. Okay, so దీన్ని కాపీ చేద్దాం, ఈ XMLని కాపీ and control N. But before that I will remove all this stuff because it's not required.
Okay, so file, new XML document, create, Control A, Control V. Okay, click on the indent. సో CSV ఫైల్ అనేది XML గా కన్వర్ట్ అయిన తర్వాత వచ్చే ఫార్మేట్ ఇది. సో ఇట్ ఈస్ నాట్ రిపోర్ట్ డేటా అండ్ రిపోర్ట్ ఎంట్రీ. నేమ్స్ ఏంటంటే రూట్, బికాజ్ రూట్ అనేది మనం డిఫైన్ చేయలేదు. సో సిస్టమ్ డిఫాల్ట్గా తీసుకున్న పేరెంట్ నోడ్, ఓకే, అండ్ చైల్డ్ నోడ్. So this is for only one record. Suppose if you have two records, okay, you will get another row like this, only row. The root is common. Okay, the root is common. సో ఇప్పుడు ఈ XML ఎక్స్పాత్ యూజ్ చేసి మనం ఆ ఈవెల్ ప్రాపర్టీస్ అండ్ స్ప్లిట్టర్ అనేది ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. ఓకే, go to the integration and add the splitter. Splitter with XML stream splitter. Connection established at the messaging mediation 0 routes to splitter. ఓకే, లైక్ దిస్. సో బిఫోర్ స్ప్లిట్టర్లో కాన్ఫిగర్ చేసే ముందు ఇక్కడ వన్ ఎర్రర్ హ్యాండ్లర్ అనేది యాడ్ చేద్దాం. ఎర్రర్ హ్యాండ్లర్ ఇన్ ద సెన్స్, సపోజ్ ఎనీ ఎర్రర్, ఓకే, ఇక్కడ మనకి 1 2 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వీ హ్యావ్ ద లాగ్, కాపీ ఆల్సో ఉన్నాయి. సో అవి అక్కడ ఎర్రర్ వస్తే అవి ఏమి రిటర్న్ చేయవు. సో అవే ఎర్రర్ అనేది స్టోర్ చేసుకుంటాయి కాబట్టి సో దే ఆర్ నాట్ రిక్వైర్డ్. సో మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే ఈవాల్, వ్యాలిడేట్ EXP అండ్ CSV టు XML. సో ఈ 3 కాంపోనెంట్స్లో ఏదైనా ఎర్రర్ అనేది ట్రిగ్గర్ అయితే సో అది మెసేజ్ లాగా మనకు చూపించాలి. సో ఆ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని అంటే, అసింగ్ మీడియేషన్ 0 దగ్గర క్లిక్ చేయండి. ఇలా టాప్లో 4 ఐకాన్స్ వస్తాయి. సెలెక్ట్ ద లాస్ట్ వన్, సెండ్ ఎర్రర్ కాంపోనెంట్. Okay, send error component. So this component is for catching the error that was generated by any of the components. ఏ కాంపోనెంట్స్ నుంచి ఎర్రర్ జనరేట్ అయితే అది క్యాచ్ చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనకి పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ అని ఉంది. సో అది యాడ్ చేయాలి. ఓకే, సో పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ కామన్ కాంపోనెంట్స్. ఓకే, పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ ద లాస్ట్ నుంచి సెకండ్ వన్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ ఏం సెలెక్ట్ చేయాలి, జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్, దట్స్ ఇట్. సో సపోజ్ ఈ సెండ్ ఎర్రర్ నుంచి పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్కి నేను ఓకే సెలెక్ట్ హియర్ పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ ఇలా నేను యాడ్ చేస్తే సమ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్గా ఉండింది, క్లమ్జీగా ఉండింది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ అసింగ్ మీడియేషన్ 0 అండ్ పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్కి సపరేట్గా ఒక స్విమ్ లైన్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, డ్రాగ్ ద స్విమ్ లైన్ అండ్ ప్లేస్ ఇట్ ఆఫ్టర్ ద రౌట్ కాంపోనెంట్. ఓకే, సో ఈ స్విమ్ లైన్లో అసింగ్ మీడియేషన్ 0ని యాడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ని కూడా అదే స్విమ్ లైన్లోకి యాడ్ చేశాను. సో మౌస్ పాయింటర్ ఈజ్ ఇంపార్టెంట్. సో వన్స్ ఆ బ్లాక్ లైన్ అనేది చూపించిన తరువాత మాత్రమే మనం దాన్ని డ్రాగ్ చేయాలి. సో స్టిల్ ఇట్ ఈస్ లైక్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ విచ్ కనెక్షన్ ఇట్ ఈస్ అనేది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇది హారిజంటల్గా ఉంది, వర్టికల్గా మారుతుంది. క్లిక్ ఆన్ ద స్విమ్ లైన్, ఓకే, ఇన్సైడ్, నాట్ ద టాప్ వన్. ఓకే, లెట్స్ చేంజ్ ద నేమ్, యాక్చువల్లీ కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, సో పైన ప్రాసెసింగ్ ఉంది అక్కడ కాకుండా స్విమ్ లైన్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బై డిఫాల్ట్ హారిజంటల్గా ఉంటుంది, జస్ట్ సెలెక్ట్ ద వర్టికల్. ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలని అంటే ఈ పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్లో క్లిక్ చేస్తే పారామీటర్స్ అని ఉంటుంది. ఈ పారామీటర్స్లో మెసేజ్ సివియారిటీ, ఓకే, అండ్ మెసేజ్ సమ్మరీ ఉంటుంది.
సో నేను మెసేజ్ సివియారిటీ బై డిఫాల్ట్గా ఇన్ఫో ఉంది, బట్ ఐ నీడ్ ఎర్రర్. ఓకే, బట్ ఐ నీడ్ ఎర్రర్ షుడ్ బి క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఉండాలి సివియారిటీ అనేది. ఇలా సింగిల్ కొటేషన్లో డిఫైన్ చేయాలి. ఓకే, సో మెసేజ్ సమ్మరీలో ఇక్కడ మనం కస్టమ్ మెసేజ్ రాసుకోవచ్చు. అండ్ దెన్ కాంటెక్స్ట్ డాట్ ఎర్రర్ మెసేజ్. ఓకే, కాంటెక్స్ట్ డాట్ ఎర్రర్ మెసేజ్ అని చెప్పేసి అని మనకు ఒక పారామీటర్ ఉండింది సమ్మరీ డిఫైన్ చేసేది. సో ఇదేం చేస్తుందంటే డైరెక్ట్గా ఆ సిస్టమ్ ఎర్రర్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం డిఫైన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కస్టమ్ మెసేజ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ సింగిల్ కొటేషన్లో ఎర్రర్ అకర్డ్ at conversion. Okay, conversion of CSV to XML. ఓకే, సో దాంతోపాటు ఈ కాంటెక్స్ట్ డాట్ ఎర్రర్ మెసేజ్ అనేది కూడా మనకి రావాలి అని అంటే జస్ట్ ప్లస్, ఓకే, అండ్ వన్ మోర్ ప్లస్ స్పేస్. ఓకే, స్పేస్ ప్లస్ వన్ మోర్ లైక్ ప్లస్, అండ్ ఇన్ బిట్వీన్ యాక్చువల్లీ ప్లస్ తర్వాత సింగిల్ కొటేషన్ యాడ్ చేద్దాం. ఓకే, సింగిల్ కొటేషన్. సో ఇలా మనం ఇక్కడ ఎర్రర్ని క్యాప్చర్ చేయడానికి ఇది ఒకటి యాడ్ చేసాం, పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్. ఓకే, ఫైన్. నౌ స్ప్లిటర్. సో అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్లో స్ప్లిటర్లో నేమ్ స్పేస్ ఇచ్చాం, బట్ ఎక్స్పాత్ అనేది ఇచ్చాం. ఎక్స్పాత్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, బట్ ఈ ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్కి ఎక్స్పాత్ ఎలా ఉంటుందంటే root/row. That's it. This is the XPath. Okay. After ఇక్కడ నేమ్ స్పేస్ అనేది నాట్ రిక్వైర్డ్ బికాస్ ఇక్కడ నేమ్ స్పేస్ లేదు. ఓకే, సో రిపోర్ట్ నేమ్ urn.com అనేది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద XML ఫైల్ బేస్ చేసుకొని ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు యాడ్ ఎనీ నేమ్ స్పేస్ హియర్. ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్కి నేమ్ స్పేస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అగైన్ eval props అనేది క్రియేట్ చేయాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ లాగ్. ఓకే, సో అసింగ్ మీడియేషన్ తీసుకుంటున్నాను. ఆఫ్టర్ స్ప్లిటర్ ప్లేస్ చేస్తున్నాను. ఫ్రమ్ సబ్ రౌట్ టు అసింగ్ మీడియేషన్ 1. సపోజ్ స్ప్లిటర్ ఆ టాప్ నుంచి మనం కనెక్షన్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, అది యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ ఫ్రమ్ ద సబ్ రౌట్. ఓకే, సబ్ రౌట్ async mediation 1. ఓకే, సేమ్ లైక్ లాగ్ ఫైల్ అనేది ఒకటి యాడ్ చేసుకోవచ్చు. బికాస్ స్ప్లిట్ అయిన మెసేజ్లు ప్రాపర్గా వస్తున్నాయా రావట్లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో హెడ్లైన్ split XMLs or split records. ఓకే, సో అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ eval. ఓకే, సో eval లైక్ so here the eval, just go to the validations and drag one eval component here. Okay, so in this eval component we are going to add the properties like employee ID గురించి, తర్వాత స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్,
ఓకే. అండ్ అమౌంట్, ఎర్నింగ్ కోడ్. సో ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట. ఓకే. క్లిక్ ఆన్ ప్లస్ బటన్. And first one is for employee ID. Props of okay, employee ID EEMP underscore ID. Okay, equal to same like as outbound integration lagane parts of 0. Okay, dot xpath, parts of 0 dot xpath. So అక్కడ రిపోర్ట్ ఎంట్రీ అండ్ దెన్ xpath ఇచ్చాం. బట్ ఇక్కడ డబుల్ కొటేషన్స్లో నేమ్ స్పేస్ ఉండదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేమ్ స్పేస్ ఉండదు. స్లాష్ రో. ఓకే, స్లాష్ రో అండ్ ఈఎంపి ఐడి, స్లాష్ రో అండ్ ఈఎంపి ఐడి. సో ఇలా మనకి ప్రాపర్టీ ఉంటుంది. సో సిమిలర్లీ సేమ్ థింగ్ ఫర్ కాపీ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటి, పే ఇన్పుట్ ఐడి. ఓకే, సో ఫర్ పే ఇన్పుట్ ఐడి, కాపీ ద పే ఇన్పుట్ ఐడి and paste it after row, and this one we can call it as pay input id. Okay, pay input id. Okay, and copy this pay input id and add one more row and add it here. Okay, now what is next? Start date. Okay, change the props name as start date and copy this start date and paste it here. Okay, and add one more row. This is for end date. Okay, so copy this one, end date. Okay, end date. And next for earning code. Just code అనేది ఇచ్చేయండి, no problem. Add one more row. So this is for amount. Okay, so add the amount here. Okay, so like this we need to write the eval props. So my eval properties are successfully created. Okay, and then what is the next process? So I just want to call the web service. So next process is call the web service. Of course, sometimes actually also use the log file to capture all these eval props. So it's not mandatory, but it's recommended to add the log files uh, after all the like components, so that actually ఎప్పుడైనా మనకి ఎర్రర్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు మనకి ఈజీగా ఏంటనంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ డేటా అనేది స్టాప్ అయింది అనేది మనకి పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతాం. సో ఫర్ దట్ రీజన్ ఇట్ ఈస్ బెటర్ టు యాడ్ లాగ్ ఫైల్స్ ఆల్వేస్ ఇన్ ద ఇంటిగ్రేషన్. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఈవెల్ తర్వాత మనం లాగ్ ఫైల్ అనేది ఒకటి యాడ్ చేస్తే మెసేజ్ కంటెంట్ కాదు. ఓకే, ప్లస్ యాడ్ వన్ లైన్ సపరేటర్ అండ్ యాడ్ వన్ టెక్స్ట్. ఇక్కడ
హెడ్లైన్ ఏమిస్తానంటే చెక్ ప్రాప్స్. ఓకే, ఫస్ట్ ఈఎంపి ఐడి, ఎంప్లాయ్ ఐడికి ఒకటి, అండ్ దెన్ నెక్స్ట్ పే కాంపోనెంట్ ఐడి, దాని తర్వాత స్టార్ట్ డేట్, ఓకే, అండ్ దెన్ end date, code, and amount. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాపర్టీస్ ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి, Control C, go to the log file, click on this text and place the cursor at employee ID, and here click on the envel and paste that property and click on OK. So ఇలా రావాలి. And same thing for pay input ID. Okay, also same for start date. Okay, same for end date as well. Okay, and copy the code, Control C, envel, Control V, click on OK, and for amount. Okay, like this, and save it. Okay, fine. So now we need to call this web service. Okay, this web service. So I am going to take another XML, new XML. Okay, and I am going to copy this one and I paste it here, because ఇది నేను యాజ్ టీజ్గా అలానే డిఫాల్ట్గా ఉంచాలనుకున్నాను, బికాస్ ఇట్స్ టెస్ట్ వన్. ఓకే, సో ఇక్కడ ఫర్ వన్ ఎంప్లాయీకి మనం యాక్చువల్గా మాన్యువల్గా అన్ని డీటెయిల్స్ అనేది యాడ్ చేసి వెబ్ సర్వీస్ అనేది రన్ చేసి అనేది చూసాం. ఓకే, సో ఇట్ వాజ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అండ్ రికార్డ్స్ ఆర్ ఆల్సో క్రియేటెడ్ ఇన్ ద ఇన్పుట్ ట్యాబ్, so which is working as expected. That is fine. Suppose let's say for example in your integration, okay, in your integration the input file is contains more than hundreds of workers. Okay, more than hundreds of workers ఉంటే అప్పుడు మనం ఎలా చేయాలి? So we need to pass all the values as a dynamic values. Okay, so all the values as a dynamic values. సో దానికి ఏం చేయాలి అని అంటే, ఏవైతే మనం ఇక్కడ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసామో, ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ వాల్యూ, హార్డ్ కోడెడ్ వాల్యూలో కాకుండా ఈ ప్రాపర్టీస్ అనేది మనం పాస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి, కాపీ దిస్ వన్ అండ్ గో టు ద ఆక్సిజన్ XML. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఉంది కదా, దీన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసి @ ఓకే, ఓపెన్ parenthesis, ఓకే, అండ్ Control V, క్లోజ్ parenthesis. సో ఇక్కడ మనం లాగ్ ఫైల్లో ఏదైతే చేసామో, ఓకే, ఏదైతే చేసామో సేమ్ థింగ్, ఓకే, సేమ్ థింగ్ అనేది మనం ఇక్కడ వెబ్ సర్వీస్లో పాస్ చేయాలి.
And same for pay component ID. Copy this pay component ID, payroll input ID ఉంది కదా, ఇక్కడ ప్లేస్ చేయండి. That's it. Okay. And after that, ఈ batch ID, let's say the batch ID is default for all the, like earnings. ఎటువంటి ఎర్నింగ్స్ అయినా రానివ్వండి ఈ వెబ్ సర్వీస్లో, ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇట్ వాస్ యాక్చువల్లీ సేమ్. సో దట్ ఈస్ వై ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశాను. సో మోస్ట్లీ అలానే ఉంటాయి. ఓకే, సో హార్డ్ కోడ్ చేశాను. సో పేరోల్ ఇన్పుట్ ఐడి అయిపోయింది, ఎంప్లాయ్ ఐడి అయిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ డేట్. కాపీ ద లాగ్ ఫైల్ స్టార్ట్ డేట్, ఓకే, అండ్ పేస్ట్ ఇట్ హియర్. And same for end date as well. Okay, and earning code, and finally amount. That's it. Okay, now web service is ready. Okay, how to call this web service? So మనకి ఇక్కడ one more component ఉంది, that is write component. By using this component we can override the message. Okay, we can override the message. That means స్ప్లిటర్ తర్వాత స్ప్లిట్ రికార్డ్స్ వచ్చాయి, దాని తర్వాత ఈవెల్ ప్రాప్స్ ఈవెల్ క్రియేట్ చేసాం. సో ఆ ప్రాపర్టీస్లో ఎంప్లాయ్ ఐడి ఉండింది. ఆ ప్రాపర్టీస్లో ఎంప్లాయ్ ఐడి, పే ఇన్పుట్ ఐడి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉన్నాయి. సో నా ఈ ప్రాపర్టీస్ నేను యూజ్ చేసుకొని ద నెక్స్ట్ మెసేజ్ నేను ఏంటనంటే వెబ్ సర్వీస్ మెసేజ్ మాత్రమే నేను పాస్ చేయాలనుకుంటున్నాను. బికాస్ దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అండ్ దట్ ఈస్ ద ప్రాసెస్ టు like import the data. So write component write the messages. Okay, write component which help to override the messages. So write component ఇక్కడ డ్రాగ్ చేయండి. ఆఫ్టర్ ద ఓకే, సో ఆఫ్టర్ ద లాగ్ 0 తర్వాత రైట్ కాంపోనెంట్ని ప్లేస్ చేసాం. సో రైట్ కాంపోనెంట్లో మెసేజ్ కంటెంట్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. ఇన్ ద మెసేజ్ బిల్డర్ చూసారు, ఇక్కడ మెసేజ్ బిల్డర్ అని ఉంది. ఓకే, రిమూవ్ దిస్ మెసేజ్ కంటెంట్ అండ్ యాడ్ దిస్ క్రియేట్ టెక్స్ట్. ఓకే, క్లిక్ ఆన్ హియర్. ఇక్కడ వెబ్ సర్వీస్ మెసేజ్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో అలాంగ్ విత్ ప్రాపర్టీస్, ఓకే, అలాంగ్ విత్ ఈవెల్ ప్రాపర్టీస్. సో ఈ వెబ్ సర్వీస్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. దట్స్ ఇట్. పేస్ట్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఈ డేటా అనేది లోడ్ అవ్వాలి అంటే టెనెంట్లో డెఫినెట్గా మనం అనదర్ కాంపోనెంట్ని యూజ్ చేయాలి. సో here it was just processed. Okay, and in order to load the data we have the component called workday outsoap. Okay, workday outsoap. సో వర్క్డే అవుట్సోప్ అనేది ఏం చేస్తుంది అని అంటే వెబ్ సర్వీస్ వర్షన్ అండ్ కేటగిరీని ఐడెంటిఫై చేసి ఆ డేటా అనేది లోడ్ అయ్యేలాగా చూస్తుంది అన్నమాట. బికాస్ హియర్ వీ జస్ట్ డిఫైన్, ఓకే, జస్ట్ మనం XML రిక్వెస్ట్ అనేది పాస్ చేసాం. బట్ ఇది లోడ్ అవ్వాలని అంటే ఈ వర్క్డే అవుట్సోప్ కాంపోనెంట్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో అది ఇక్కడ ఆఫ్టర్ అసింగ్ మీడియేషన్ 1 తర్వాత నేను యాడ్ చేస్తున్నాను.
సో అగైన్ async mediation 1 దగ్గర సేమ్ ఒక send error కాంపోనెంట్ పెడతాం. ఓకే, సెలెక్ట్ ద send error and drag one more streamline here and add the async mediation into that particular streamline and add one more put integration message. Okay, click on finish. Streamline మీద క్లిక్ చేద్దాం, వర్టికల్. ఓకే, వర్టికల్ సెలెక్ట్ చేద్దాం. సో సెండ్ ఎర్రర్ నుంచి put integration message 0 like this. Okay, after that put integration message, so severity same error message, actually put integration message ఇక్కడ సేమ్ కాపీ చేద్దాం. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేద్దాం, జస్ట్ కంటెంట్ మారుద్దాం. ఓకే, ఎర్రర్ అకర్డ్ at evaluating web service అని చెప్పేసి అనేది యాడ్ చేసి ఎర్రర్ మెసేజ్ అనేది డిఫాల్ట్గా ఉంచేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్రమ్ async mediation 1 to workday outsoapకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. సో రిపోర్ట్ కాల్ చేయాలి అని అంటే వర్క్డే అవుట్ రెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, వితౌట్ దట్ కాంపోనెంట్ మనం రిపోర్ట్ అనేది ఎలా అయితే మనం కాల్ చేయలేమో, ప్రాసెస్ చేయలేమో, ఇన్ ద సేమ్ వే అవుట్ షోప్ కాంపోనెంట్ లేకుండా కూడా మనం ఆ డేటా అనేది డెఫినెట్గా ప్రాసెస్ అనేది చేయలేము. ఓకే, సో దిస్ వన్ ఈస్ మ్యాండేటరీ, రైట్? సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ వర్క్డే అవుట్ షోప్, two main things, one is application and version. సో అప్లికేషన్ అంటే కేటగిరీ. సో మనం ఈ వెబ్ సర్వీస్ అనేది పేరోల్ కేటగిరీ నుంచి జనరేట్ చేసాం కాబట్టి వీ షుడ్ సెలెక్ట్ ద పేరోల్ హియర్. ఓకే, అండ్ వర్షన్ అంటే వెబ్ సర్వీస్ చూస్తే v44.0 అనేది ఉంది. ఓకే, దీన్ని కాపీ చేసి ఇక్కడ వర్షన్ దగ్గర పేస్ట్ చేయాలి. దట్స్ ఇట్. Okay, so after that we'll add one more put integration message to say that integration is successfully completed. ఇంటిగ్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందన్న మెసేజ్ గురించి మనం పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ అనేది ఒకటి యాడ్ చేస్తాం. ఓకే, వర్క్డే అవుట్సోప్ కాంపోనెంట్ నుంచి పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ 1కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అండ్ మెసేజ్ సివియారిటీ ఇన్ఫో. ఓకే, ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది ఎర్రర్ కాదు అండ్ వార్నింగ్ అంతకంటే కాదు. సో సమ్మరీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అనేది జస్ట్ ఒక ఇన్ఫో మెసేజ్ లాగా వచ్చేలాగా యాడ్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ద వన్ మోర్ లాగ్ కాంపోనెంట్ ఆఫ్టర్ ద write component. Okay, to know whether the web service ఆ వెబ్ సర్వీస్లో వాల్యూస్ అనేది ప్రాపర్గా ఫ్లో అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఓకే, లెట్స్ యాడ్ ఇట్. కీప్ ద మెసేజ్ కంటెంట్. ఓకే, అండ్ సెలెక్ట్ ద టెక్స్ట్ and place it after the line separator and give the headlines here. Check web service. Check web service. Okay, and after this one, if you want also you can place the log file after the outsoap as well. Okay, but it's not required. సో వన్స్ ఇక్కడ వెబ్ సర్వీస్లో డీటెయిల్స్ అన్నీ పాస్ అయితే సో డెఫినెట్గా అది సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయినట్టు. ఓకే, నౌ సేవ్ దిస్ ఇంటిగ్రేషన్. Message builder, I think I need to save write component and then save the integration.
ఓకే. సో, ఇక్కడ మనం యాడ్ చేసాం కానీ, ఇక్కడ ఈ మెసేజ్, ఈ సేవ్ బటన్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. సో, దట్ రీజన్ ఏంటంటే అది 2 టైమ్స్ అడిగింది. మెసేజ్ బిల్డర్ సేవ్ చేయాలి, ప్లస్ ఇంటిగ్రేషన్ సేవ్ చేయాలని. సో, ఆల్వేస్ ఏంటంటే సెపరేట్‌గానే సేవ్ చేద్దాం. అదర్‌వైజ్ సమ్‌టైమ్స్ ఏంటనంటే ఆహ్, అది డైరెక్ట్‌గా తీసుకోవట్లేదు. ఓకే. రైట్. ఇంటిగ్రేషన్ సేవ్ చేశాను. ఓకే. డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే. So now open the integration, business process definition, configure document, INT administrator, integration administrator, security group add చేద్దాం. Click on OK. Click on done. Okay, click on this business object area, and here go to the related actions, integration, launch schedule. Click on OK. Click on OK. Attach document, attach, and select our test2 input file. Completed. Overall process. Okay, so here we have some errors. Let's see. Is not a valid ID value for type earning code. ఓకే. సో ఎర్నింగ్ కోడ్ వాల్యూ అనేది రాంగ్‌గా వచ్చిందని చెప్పేసి అనేది ఎర్రర్ వచ్చింది. ఓకే. ఫస్ట్ లెట్స్ చెక్ ద సర్వర్ లాగ్ ఫైల్. సర్వర్ లాగ్ ఫైల్స్‌లో వాల్యూ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. ఒక రికార్డ్ వచ్చింది. సో కోడ్ వాల్యూ అనేది రాలేదు. ఓకే. సో కోడ్ వాల్యూ అనేది రాలేదు. దట్ ఈస్ ద రీజన్ ఇది ఎర్రర్ అవుట్ అయింది. సో ఇక్కడ చూస్తే బ్యాచ్ ఐడి ఉంది, పేరోల్ ఇన్పుట్ ఐడి ఉంది, సో వెబ్ సర్వీస్ ఎంప్లాయ్ ఐడి, ఓకే, అండ్ అమౌంట్, బట్ కోడ్ వాల్యూ అనేది రాలేదు. స్టార్ట్ డేట్స్ అండ్ ఎండ్ డేట్స్ ఆర్ ఆల్సో వచ్చాయి. సో కోడ్ వాల్యూ రాలేదు. దట్ ఈస్ ద రీజన్ ఇది ఎర్రర్ అవుట్ అయింది. కోడ్ వాల్యూ ఎందుకు రాలేదు? ఒకసారి ఎక్స్పాత్ని చెక్ చేద్దాం. రో ఎర్నింగ్ కోడ్ సిఓడి అని మాత్రమే ఉంది. ఓకే, ఇఫ్ యు సీ హియర్ ఎర్నింగ్ కోడ్ ఈ అనేది మిస్ అయింది. ఓకే, సో ప్రాపర్గా కాపీ చేద్దాం. లైక్ దిస్. సో ఇలా ట్రబుల్ షూట్ చేసుకోవాలి. ఫస్ట్ లాగ్ ఫైల్స్లో చూసుకోవాలి. అందుకనే యాక్చువల్గా మనం లాగ్ ఫైల్స్ అనేది యాడ్ చేసే రీజన్ ఏంటనంటే, సో పర్టికులర్గా వాల్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తున్నాయా, ఎలా పాస్ అయ్యాయి ఏంటనేది 100% మనం తెలుసుకోవడం గురించి మాత్రమే. ఓకే, బేస్డ్ ఆన్ దట్ మనం యాక్షన్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, సేవ్ దిస్ ఇంటిగ్రేషన్ అండ్ అగైన్ డిప్లాయ్. చేంజ్ అనేది చేసాము కదా, సో అందుకని అగైన్ డిప్లాయ్. Again, open the integration, business process definition. చేంజెస్ చేసినప్పుడు మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ అంతా మనం చేయాలి. ఓకే, సో there is no changes, it will not ask you for configuring this one. Okay, attach the document, attach,
Okay, now it got successfully completed, and open this integration event. Okay, and see the message. Okay, details successfully updated. That means it was reached here. ఈ పుట్ ఇంటిగ్రేషన్ మెసేజ్ వరకు వెళ్ళి అంటే సక్సెస్ఫుల్గా డీటెయిల్స్ అనేది వర్కర్ ప్రొఫైల్లో అప్డేట్ అయింది. జస్ట్ ఓపెన్ దట్ వర్కర్, pay tab, input, and what was the amount? Amount was 12. Okay, this one. Test to memo batch. Okay, adjustment true, amount 12. Loaded by integration. Okay, so the record is successfully getting loaded. So record అనేది loading. So ఇలా troubleshooting, okay, and verification of all the like properties and everything like web service అనేది మనం ఈ పర్టికులర్ ఒక ఇంటిగ్రేషన్స్లో ఆల్వేస్ మనం అనేది చేసుకోవాలి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అగైన్ ద గ్లోబల్ ఎర్రర్ హ్యాండ్లింగ్. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఫినిష్, అంతే. ప్రతి ఇంటిగ్రేషన్కి ఇది అనేది మ్యాండేటరీ. ఆల్రైట్, సో లైక్ దట్ యాక్చువల్లీ మనం ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్ అనేది వర్క్ అవుతుంది బై యూజింగ్ స్టూడియో. ఇలా మనం డీటెయిల్స్ అనేది లోడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లార్ ఫైల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఈ స్టూడియోలో. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది ఒక క్లార్ రూపంలో స్టోర్ అవుతుందని చెప్పేసాను. లెట్సే మనం ఇంటిగ్రేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ క్లౌడ్ కలెక్షన్ ఉంది కదా, ఈ హైపర్ లింక్ని ఓపెన్ చేస్తే ఇది క్లార్. ఓకే, సో ఇది క్లౌడ్ ఆర్కైవ్ ఫైల్. ఓకే, సో ఈ క్లార్ ఫైల్లో ఈ కోడ్ మొత్తం ఉంటుంది. ఓకే, సో ఈ కోడ్ మొత్తం ఉంటుంది. అలాంటి క్లార్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఫ్రమ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ లెఫ్ట్ క్లిక్ ఆన్ దిస్, అది డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ అయిన క్లార్ ఫైల్స్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఇంపోర్ట్ జార్. ఓకే, బ్రౌజ్. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే ఆల్రెడీ మనకి ఉందని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. వేరేది ఒకటి మనం సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఐఎన్టీ ఓటీపీ పేమెంట్ ప్లాన్ ఉంది. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఓపెన్, నెక్స్ట్ అండ్ ఫినిష్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇంటిగ్రేషన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అసెంబ్లీ మీద క్లిక్ చేస్తే, ఓకే, అసెంబ్లీ దగ్గర మనం క్లిక్ చేస్తే మన ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది. ఓకే, లైక్ దట్ మనం క్లార్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, that's all about inbound and outbound integration. And also we have the one more concept called creating integration system user and integration system security group. So what is the use of this integration system security group and integration system user? So right now the integration, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇంటిగ్రేషన్, ఓకే, this one, suppose if you see the events, integration events ఓపెన్ చేస్తే, సో ఇనిషియేటెడ్ బై అండ్ రన్ యాజ్ అనేది నేమ్ వస్తుంది. ఓకే, సో ఈ ఇంటిగ్రేషన్ అనేది నేమ్ మీద బేస్ అయ్యి రన్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ వర్కర్ అనేది టర్మినేటెడ్ ఆర్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతాడు. ఆర్గనైజేషన్ వెళ్ళిపోయిన తర్వాత అతని అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది.
ఓకే. డీయాక్టివేట్ అయిపోతుంది. లెట్స్ సే ఈ ఇంటిగ్రేషన్ షెడ్యూల్డ్ అయింది. ఓకే. డైలీ రన్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఓకే. ఆన్ దిస్ నేమ్. ఈ నేమ్ మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది. సో, అతని అకౌంటే డీయాక్టివేట్ అయిన తర్వాత ఆ ఇంటిగ్రేషన్ అనేది రన్ అవ్వదు. ఓకే. సస్పెండెడ్ మోడ్‌లోకి వెళ్తుంది. సో దట్ ఏంటంటే డీటెయిల్స్ అనేది లోడ్ అవ్వవు. సో, ఇలాంటి ఇష్యూని ఓవర్‌కమ్ చేయటానికి ఏంటనంటే మనకి ఇంటిగ్రేషన్ సిస్టమ్ యూజర్ అండ్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది అవైలబుల్‌గా వచ్చింది. ఈ 2 థింగ్స్‌ని మనం బేస్ చేసుకొని ఒక ఇంటిగ్రేషన్‌కి అండ్ రిపోర్ట్‌కి రైట్ ఒక కన్‌స్ట్రైన్డ్ యాక్సెస్ అంటే ఓన్లీ ఆ ఫీల్డ్స్‌కి మాత్రమే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దెన్ ఆ ఇంటిగ్రేషన్‌కి మాత్రమే ఆ ఐఎస్‌యూని అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఐఎస్‌యూ అనేది నెవర్ గెట్ ఎక్స్‌పైర్డ్. ఓకే. అది ఎక్స్‌పైర్డ్ అవ్వదు. ఓకే. అంటిల్ అది ఉన్నంత వరకు ఆ ఇంటిగ్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంటుంది. సో దట్స్ ద రీజన్ యాక్చువల్లీ మనం ఈ ఐఎస్‌యూస్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ ఐఎస్‌యూస్? Process is first we need to access the task create integration system user. Create integration system user. ఓకే. సో ఇక్కడ మనం ఐఎస్‌యూ నేమ్ ఇవ్వాలి. ఐఎస్‌యూ test2 INT. ఓకే. INT సమ్ లైక్ అవుట్బౌండ్ అనుకున్నాం. అంటే నేమ్ అనేది మన ఇష్టం. ఎలాగైనా మనం నేమ్ అనేది ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. రైట్. test2 INT అవుట్బౌండ్. సో పాస్వర్డ్ అనేది ఒకటి ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలి అని అంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ హైఫన్, యాంపర్సెంట్, ఇక్కడ ఉన్న ఈ స్పెషల్ క్యారెక్టర్స్లో ఏదైనా ఒకటి ఉండాలి. అండ్ న్యూమరిక్ నెంబర్ 0 to 9 ఎనీ న్యూమరిక్ నెంబర్ అనేది ఉండాలి. ఓకే. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 8 ఉండాలి. ఇది రూల్. సో దట్స్ రీజన్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే. That's it. Don't select the required new password next sign in and any other thing. Generate random password also. Don't click on that. Just click on OK. My ISU got created. So now next thing we need to create one integration system security group. How to create that one? By using the task create a security group. Okay, create security group and types of tenanted security group. Select integration system unconstrained. Integration system security group unconstrained and a name. First test2 INT outbound ISSG. ISSG means integration system security group. Click on OK. సో ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ సిస్టమ్ యూజర్, ఈ ఇంటిగ్రేషన్ సిస్టమ్ యూజర్ని మనం ఈ సెక్యూరిటీ గ్రూప్కి అసైన్ చేయాలి. ఇలా క్లిక్ ఆన్ ఓకే. సో నౌ ఏ ఇంటిగ్రేషన్కి అయితే మనం ఈ సెక్యూరిటీ యాక్సెస్ ఈ ఇంటిగ్రేషన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ అన్ని యాక్సెస్లు అనేది మనం ఇవ్వాలి. అండ్ వన్ మోర్ స్టాండర్డ్ రూల్ ఏంటనంటే ఒక ఇంటిగ్రేషన్కి ఒక ఐఎస్యూ మాత్రమే మనం యూజ్ చేయాలి. జస్ట్ ఐఎస్యూ, not the security group. You can create multiple ISU and you can add it in the same security group. Let's say for example 4 integrations ఉన్నాయి. 4 integrations అనేది
జస్ట్ సెక్యూరిటీ అనేది సేమ్, డొమైన్ సెక్యూరిటీ అనేది సేమ్. సో ఆల్రెడీ మనం ఇంటిగ్రేషన్ సిస్టమ్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. ఫస్ట్ ఒక ఐఎస్యు మాత్రమే ఇచ్చాం. తర్వాత రిక్వైర్మెంట్కి 3 ISUs అనేది సపరేట్గా క్రియేట్ చేసాం. ఓకే, సో ఆ 3 ISUsని సేమ్ సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేయవచ్చు. బట్ సేమ్ ఐఎస్యుని టు ఇంటిగ్రేషన్కి మనం యాడ్ చేయలేం, అది అలౌ చేయదు. ఓకే, ఇది స్టాండర్డ్ వన్. ఓకే, సో ఇఫ్ మన సినారియోలో నౌ లెట్స్ టేక్ అన్ అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్. లెట్స్ టేక్ అన్ అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం test2 INT Studio outbound అనేది. Just open that integration. So what was the integration? Test2 INT Studio outbound. Test2 INT Studio outbound. Okay, ఇంటిగ్రేషన్ ఓపెన్ చేశాను. ఫ్రమ్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ యాక్షన్స్ నుంచి నేను రిపోర్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇంటిగ్రేషన్ సిస్టమ్, వ్యూ ఇంటిగ్రేషన్ రిపోర్ట్స్, అండ్ రైట్ క్లిక్ ఆన్ సీ ఇన్ న్యూ ట్యాబ్. Okay, open this report. Okay, so this report. సో ఈ రిపోర్ట్లో డేటా సోర్స్ సెక్యూరిటీ యాడ్ చేయాలి, ఆల్ యాక్టివ్ ఫిల్టర్కి ఇక్కడ సెక్యూరిటీను యాడ్ చేయాలి, అండ్ ఆల్ దీస్ రిపోర్ట్ ఫీల్డ్స్. ఓకే, అలాంగ్ విత్ దీస్ రిపోర్ట్ ఫీల్డ్స్ ఇంటిగ్రేషన్కి రిలేటెడ్ అండ్ రిపోర్ట్ రిలేటెడ్ మ్యాండేటరీ డొమైన్స్ ఉంటాయి. సో ఆ డొమైన్స్ అనేది లేకపోతే మనం ఐఎస్యు అనేది యాడ్ చేసిన తర్వాత రిపోర్ట్లో ఈ ఆప్షన్స్ అనేవి చూడలేం, అండ్ ఆల్సో రన్ ఇలా ఆప్షన్స్ అనేది కూడా చూడలేం, అండ్ ఇంటిగ్రేషన్ కూడా లాంచ్ చేసే ఆప్షన్స్ కూడా మనం చూడలేం. ఓకే, ఫస్ట్ ఏం చెప్దామనంటే, ఫస్ట్ లెట్స్ యాడ్ ద మ్యాండేటరీ డొమైన్స్ టు ద దిస్ సెక్యూరిటీ గ్రూప్, అండ్ దెన్ విల్ యాడ్ ద రిపోర్ట్ ఫీల్డ్ సెక్యూరిటీ. ఓకే, ఫస్ట్ ఎలా యాడ్ చేయాలనంటే, సెక్యూరిటీ గ్రూప్ రిలేటెడ్ యాక్షన్స్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ మెయింటైన్ డొమైన్ పర్మిషన్స్ ఫర్ సెక్యూరిటీ గ్రూప్ అనేది క్లిక్ చేయాలి. సో ఇలా మనకి రిపోర్ట్, టాస్క్ పర్మిషన్, ఇంటిగ్రేషన్ పర్మిషన్స్ అనేది 2 ఐటమ్స్ వస్తాయి. సో ఈ 4 బాక్సెస్లో ఫస్ట్ కస్టమ్ రిపోర్ట్ రిలేటెడ్, జస్ట్ టైప్ కస్టమ్ రిపోర్ట్, select the custom report administration, custom report creation, and manage all custom reports. ఈ 3 కంపల్సరీ. ఓకే, సేమ్ థింగ్ వ్యూ యాక్సెస్లో కూడా కస్టమ్ రిపోర్ట్ టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఎంటర్ చేస్తే ఆల్ డొమైన్స్ అనేది వస్తాయి. దీంట్లో కస్టమ్ రిపోర్ట్ అడ్మినిస్ట్రేషన్, క్రియేషన్, మేనేజ్ ఆల్ కస్టమ్ రిపోర్ట్స్. ఓకే, సేమ్ థింగ్ ఆల్సో హియర్ కస్టమ్ రిపోర్ట్ అడ్మినిస్ట్రేషన్, క్రియేషన్, మేనేజ్ ఆల్ కస్టమ్ రిపోర్ట్స్. ఓకే, సేమ్ థింగ్ త్రీ డొమైన్స్ అనేది అన్ని. సో రిపోర్ట్, టాస్క్ పర్మిషన్ అండ్ ఇంటిగ్రేషన్ పర్మిషన్స్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మ్యాండేటరీ డొమైన్స్, అవి ఎలా యాడ్ చేయాలంటే, టైప్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ మ్యాండేటరీ అప్ టు వర్క్ ఫీడ్స్ వరకు. బిల్డ్, కాన్ఫిగర్, డీబగ్, ఈవెంట్, ప్రాసెస్, రిపోర్ట్స్, సెక్యూరిటీ, సబ్స్క్రిప్షన్, EIBs, and work feeds. All these are mandatory.
సేమ్ థింగ్ ఇంటిగ్రేషన్ టైప్ చేసి ఎంటర్ చేస్తే రిజల్ట్స్ ఇలా వస్తాయి. సో దీంట్లో బిల్డ్, కాన్ఫిగర్, డీబగ్, ఈవెంట్, ప్రాసెస్, రిపోర్ట్స్, సెక్యూరిటీ, సబ్స్క్రిప్షన్, ఈఐబీస్, వర్క్ ఫ్లో. Okay, and same thing in the integration permission. Build, configure, debug, event, process, reports, security, subscription, EIBs, workflows. ఓకే, తర్వాత డొమైన్ సెక్యూరిటీ గెట్ యాక్సెస్ దగ్గర కూడా మనం స్పెసిఫై చేయాలి. ఇంటిగ్రేషన్, బిల్డ్, కాన్ఫిగర్, డీబగ్, ఈవెంట్, ప్రాసెస్, రిపోర్ట్స్, సెక్యూరిటీ, సబ్స్క్రిప్షన్, ఈఐబి, వర్క్ఫ్లోస్. సో లైక్ దట్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. So after this task, we need to run the task. Okay, right click on the tab, duplicate, activate, pending, okay. So next tab lo activate pending security policy changes. Just give some comment. Added domain to security group, this one ఇలా కమెంట్ అనేది ఏదైనా మనం స్పెసిఫై చేసి, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్, క్లిక్ ఆన్ ఓకే. దట్స్ ఇట్. సో వెనెవర్ యూ యాడ్ ఎనీ డొమైన్, వెనెవర్ మనం డొమైన్ యాడ్ చేసిన, డొమైన్ రిమూవ్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ నుంచి డెఫినెట్గా యాక్టివేట్ పెండింగ్ సెక్యూరిటీ పాలసీ చేంజెస్ అనే టాస్క్ అనేది మనం రన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద రిపోర్ట్. సో ఈ రిపోర్ట్, ఓకే, సో ఈ రిపోర్ట్ సెక్యూరిటీ అనేది ఎలా యాడ్ చేస్తామంటే, డేటా సోర్స్, రిలేటెడ్ యాక్షన్స్లో లెఫ్ట్ క్లిక్ చేయాలి, సెక్యూరిటీ, వ్యూ సెక్యూరిటీ, రైట్ క్లిక్, సి ఇన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ 67 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, 67 ఐటమ్స్. Of course, if you want to add all the domains, no problem, అది ఏది ఇంపాక్ట్ అవ్వదు. ఓకే, జస్ట్ ఇది ఇంటిగ్రేషనే కాబట్టి. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద రెలవెంట్ డొమైన్. అది ఎలా చేస్తామనంటే, ఫస్ట్ మన రిపోర్ట్లో ఏ డేటా ఉండింది, వర్కర్ నేమ్ వస్తుంది, ఎంప్లాయ్ ఐడి, లొకేషన్ వస్తుంది, హైర్ డేట్ అండ్ కాస్ట్ సెంటర్, సూపర్వైజర్, ఆర్గనైజేషన్, అంటే కైండ్ ఆఫ్ బేసిక్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్. సో ఇక్కడ డొమైన్ చూస్తే ఎంప్లాయీ రివ్యూస్ అని అంటున్నాం. జస్ట్ మనం డిస్క్రిప్షన్ చూస్తే దిస్ డొమైన్ ప్రొవైడ్ ఎబిలిటీ టు వ్యూ ఎంప్లాయీ రివ్యూస్. ఇక్కడ మన రిపోర్ట్లో రివ్యూస్ ఏమైనా ఉన్నాయా, లేవు. ఓకే, జస్ట్ ఇగ్నోర్ దట్ వన్. పర్సన్ డేటా, నేమ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది ఉండాలి. వర్కర్ అనే ఫీల్డ్ ఉంది కాబట్టి. సో దట్ ఈస్ ద రీజన్ లెఫ్ట్ క్లిక్ ఆన్ ద పర్సన్ డేటా నేమ్. ఓకే, డొమైన్ సెక్యూరిటీ పాలసీస్, ఎడిట్ పర్మిషన్స్, సి ఇన్ న్యూ ట్యాబ్. సో ఎర్లియర్ ఏంటనంటే మనం డైరెక్ట్గా సెక్యూరిటీ గ్రూప్ లెవెల్లో, ఓకే, సెక్యూరిటీ గ్రూప్ లెవెల్లో మనం ఓకే డొమైన్స్ అనేది యాడ్ చేసాం. ఓకే, వ్యూ సెక్యూరిటీ గ్రూప్,
సో ఇక్కడ ఈ రిలేటెడ్ యాక్షన్స్కి వెళ్ళి యాడ్ చేసాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అలానే చేయవచ్చు. బట్ ఏంటనంటే దిస్ ఈస్ ద వేరే అనదర్ మెథడ్ టు అసైన్ ద సెక్యూరిటీ ఫర్ ఈచ్ డొమైన్. ఓకే, దానికి ఏం చేశాను, రిలేటెడ్ యాక్షన్స్, డొమైన్ సెక్యూరిటీ పాలసీస్, ఎడిట్ పర్మిషన్, నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేశాను. సో ఇక్కడ నా సెక్యూరిటీ గ్రూప్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ రిపోర్ట్ అండ్ టాస్క్ పర్మిషన్ దగ్గర ప్లస్ యాడ్ వన్ రో. ఓకే, యాడ్ ద సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ నాకు ఓన్లీ వ్యూ యాక్సెస్ మాత్రమే, బికాస్ ఇది అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్, మనం రిపోర్ట్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి వ్యూ యాక్సెస్. అండ్ ఇంటిగ్రేషన్ పర్మిషన్స్లో ఇట్ షుడ్ బి గెట్ యాక్సెస్ ఉంది, ఎందుకంటే ఇది ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్ కాదు. ఓకే, లైక్ దట్. ఇలా యాడ్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఓకే. స్టిల్ ఇక్కడ ఇలా యాడ్ చేసినా సరే యాక్టివేట్ డొమైన్ సెక్యూరిటీ, యాక్టివేట్ పెండింగ్ సెక్యూరిటీ పాలసీ చేంజెస్ అనేది కూడా డెఫినెట్గా రన్ చేయాలి. అన్ని డొమైన్స్కి కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం. ఓకే, సో దిస్ వాజ్ డన్. నెక్స్ట్ డొమైన్ బెనిఫిట్స్ ఫర్ ఆర్గనైజేషన్. మనకు బెనిఫిట్ డేటా లేదు. ఓకే, ఇది అవసరం లేదు. కంపన్సేషన్ బై ఆర్గనైజేషన్. ఓకే, కంపన్సేషన్ డేటా మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు, అవసరం లేదు. హెడ్ కౌంట్స్ రిపోర్ట్. ఈ డొమైన్ ఎఫ్టీ ఇన్ఫర్మేషన్, స్టాఫింగ్ యాక్టివిటీ, ఈవెంట్స్ అని అన్నారు. సో అలాంటి డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు. ఓకే, సో అవసరం లేదు. ప్లాన్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్, కంపన్సేషన్ ప్లాన్. ఓకే, కంపన్సేషన్ డేటానే లేదు కాబట్టి జస్ట్ ఇగ్నోర్ ఇట్. హిస్టారికల్ స్టాఫింగ్ ఇన్ఫర్మేషన్, దిస్ వన్ రిక్వైర్డ్. ఓకే, సో left click, domain security, edit permission, see in new tab. Okay, add one plus button and add the security group and give the view access. Select the view and similarly for integration permissions as well, get access. Okay, click on OK. Done. Okay, let's move on to the next domain. Job directory, jobs and position related గా ఏం లేదు. సో మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ లేదు. యాక్టివ్ అండ్ టర్మినేటెడ్ వర్కర్స్. సో ఆల్ యాక్టివ్ అనేది మనం యూజ్ చేసాం కదా, సో ఈ డొమైన్ కూడా మనకి అవసరం. ఎడిట్ పర్మిషన్స్. Add the plus button and place the security group and give the view access. Get access. Click on OK. Okay, done. So this part is also done. And what is the already worker data, current staffing information? Yeah, this one is also important, and active employees. Navigate to the current staffing information. Okay, so this is the another method where we can add security group to the domains. సో బేసిక్లీ డొమైన్స్ ఏముంటాయంటే, డొమైన్స్లో రిపోర్ట్ ఫీల్డ్ సెక్యూరిటీస్ ఉంటుంది, డేటా సోర్స్ సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత వెబ్ సర్వీస్ సెక్యూరిటీ మనం యూజ్ చేసాం కదా ఇన్బౌండ్ ఇంటిగ్రేషన్, దాని సెక్యూరిటీ ఉంటుంది, టాస్క్ యాక్సెస్లు ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే అండర్ డొమైన్ యాక్సెస్లోనే ఉంటాయి. ఓకే, సో నా అగైన్ నేను సెక్యూరిటీ గ్రూప్ రిలేటెడ్ యాక్షన్స్కి వెళ్తున్నాను.
security group, maintain domain permissions. సో నౌ ఇక్కడ ప్రీవియస్గా చేసిన ప్రాసెస్ చేద్దాం. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ మనం సెక్యూరిటీ అనేది యాడ్ చేస్తాం. ఏ అప్రోచ్ అయినా మనం ఫాలో అవచ్చు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఏ అప్రోచ్ అయినా సరే. ఓకే, సో కాపీ ద కరెంట్ స్టాఫింగ్ ఇన్ఫర్మేషన్, మెయింటైన్ డొమైన్స్. సో ఇక్కడ జస్ట్ వ్యూ యాక్సెస్ మాత్రమే ఇవ్వండి. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ పర్మిషన్స్లో గెట్ యాక్సెస్. ఓ దట్ ఈస్ ఫైన్. యాక్టివ్ ఎంప్లాయీస్ ఈమెయిల్ కాపీ చేయండి, వ్యూ యాక్సెస్లో యాడ్ చేయొచ్చు, అండ్ దెన్ గెట్ యాక్సెస్లో కూడా మనం దీనికి ఇవ్వాలి. ఓకే ఫైన్. తర్వాత ఏ డొమైన్ ఉంది? పేరోల్ అవసరం లేదు, స్టాఫింగ్ రిపోర్ట్ విత్ కంపన్సేషన్ డేటా అవసరం లేదు, హెచ్సిఎం ఆల్ ఆర్గనైజేషన్స్ అవసరం లేదు, యానివర్సరీ బర్త్ రిపోర్ట్స్, కంపన్సేషన్ మేనేజర్, కాంటింజెంట్ వర్కర్, లీవ్ ఆఫ్ ఆప్షన్స్ లేదు, వర్కర్ డేటా పేరోల్ డేటా లేదు, సమ్మరీ రిపోర్ట్స్ లేదు. ఓకే, టాలెంట్ అండ్ మేనేజ్మెంట్ చైన్, సర్టిఫికేషన్స్, ఓకే, టాలెంట్ మ్యాట్రిక్స్, టైం ట్రాకింగ్, ఓకే, వర్కర్ డేటా కొలాబరేషన్, వర్కర్ డేటా కలెక్టివ్ అగ్రిమెంట్ అవసరం లేదు. నెక్స్ట్ ఫెసిలిటేట్ క్యాలిబ్రేషన్స్, ఓకే, అండ్ లెర్నింగ్. సో లెర్నింగ్ కాదు, స్టాఫింగ్ యాక్షన్స్ కాదు, వర్కర్ డేటా ఆప్షన్స్ అకరెన్స్ ఏది కాదు. ఓకే, సో డన్. క్లిక్ ఆన్ ఓకే. Now just activate the pending policies. Just like activated and listening. Okay. Yeah, so that's all for today. Tomorrow we'll see other things. Okay, other security areas.